హలో గాయస్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు కెనడా నుండి ఫారినర్స్ వస్తున్నారని చెప్పి నేను ఫాస్ట్గా అయితే లేవడం స్టార్ట్ చేశాను. మా చెల్లి చూడండి ఏ విధంగా ఎంత డెడికేషనో సర్దేస్తుంది మొత్తం. నేను ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి బయటకు వెళ్తే ఈ లోపు మామయ్య అండ్ డాడీ ఇద్దరు కలిపి చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. సో నేనైతే ఫ్రెష్ అప్ అవడానికి రెడీ అయ్యాను. మా తమ్ముడు అయితే చికెన్ తేవడం కోసం బయటకైతే వెళ్తున్నాడు. మా చెల్లికైతే అసలు రెస్ట్ లేదు. హడావిడంతా తందే అని చెప్పి చాలా హడావిడిగా చేస్తుంది. మా అన్నయ్య మనసు ఎంత గొప్పదో చూడండి. ఫారినర్స్ వస్తున్నారని చెప్పి నాటుకోడి వారికి ఆఫర్గా చేశారు. చివరికి ఆ నాటుకోడిని అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాను. ఇక మా మమ్మీ, అక్క అందరూ, చెల్లెళ్ళు అందరూ కూడా వండడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే. మా పెద్దమ్మ అయితే ఫారినర్స్ వస్తున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి అక్క చెల్లెలు కూర్చొని ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారో. కలిసి చాలా రోజులు అయింది కదా, సో వారి సంతోషం వారిది. చివరికి ఫారినర్స్ అయితే మన ఇంటికి అయితే వచ్చేసారన్నమాట. మమ్మీ వాళ్ళు అందరూ చాలా హడావిడిగా వాళ్ళకి వడ్డించడం అయితే స్టార్ట్ చేశారు. వారైతే ఇండియాకి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నారు. మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కూడా ఫారినర్స్కి ఫెలిసిటేషన్స్ చేశారు. సో వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చివరికి మేమైతే వాళ్ళకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం. వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ఇండియన్ ట్రెడిషన్ అయితే చాలా నచ్చిందంట వాళ్ళకి. ఇది చూడడానికి చాలా ఈజీగా ఉంటుందేమో కానీ దీని వెనక చాలా కష్టం ఉంటుంది. అక్కలైతే ఏమి, చెల్లెలైతే ఏమే కానీ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికీ కూడా నా థ్యాంక్స్. బాయ్ బాయ్.